ఇరాన్ను చావు దెబ్బ కొట్టినాడు ట్రంప్. ఇటు ట్రంప్ ఇరాన్ భూభాగంలో ఒక భారీ ఎత్తున గ్రౌండ్ ఆపరేషన్స్ని మొదలుపెట్టాడు. ఇటు కర్గ్ ఐలాండ్ని అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం వస్తుంది. ఇటు అమెరికన్ షిప్ యుఎస్ఎస్ ట్రిపోలి నుంచి 3,500 మంది బలగాలను దించింది అమెరికా. ఇటు హర్మోజ్ జలసంధి సమీపంలో కూడా ఇటు అమెరికా వైమానిక అలాగే నావిక దళాలు దాడులను జరుపుతున్నాయి. ఇటు ప్రతీకార దాడులతో ఇరాన్ రెచ్చిపోతుంది. ఇటు హర్మోజ్ చుట్టూ ఉన్న అమెరికా స్థావరాలపైన మిసైల్స్తో డ్రోన్స్తో ఇటు ఇరాన్ విరుచుకుపడుతుంది. అమెరికా సైనికులకు తాము బంధించామంటూ ఇటు ఇరాన్ ఒక వీడియోని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తుంది. అమెరికన్ సోల్జర్స్ని పట్టుకున్నామంటూ. ఇటు కర్గ్ ఐలాండ్లో దిగిన బలగాలు తమ అదుపులో ఉన్నాయని ఇటు ఇరాన్ ప్రకటించింది. ఆ అమెరికన్ సోల్జర్తో ఇటు అమెరికా గురించి మాట్లాడిస్తూ యుద్ధం గురించి మాట్లాడిస్తూ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియోనైతే ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటు కర్గ్ ఐలాండ్ గురించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కర్గ్ ఐలాండ్ ఇరాన్ మొత్తంగా ఆయిల్ రిఫైనరీస్లో ఆయిల్ని రిఫైన్ చేసిన తర్వాత 90% ఆయిల్ ఇటు కర్గ్ ఐలాండ్లోని ఆయిల్ వాల్వ్స్ ద్వారా ప్రపంచ దేశాలకి, మరీ ముఖ్యంగా చైనా, ఇండియా, మలేషియా, జపాన్ ఇలాంటి దేశాలకి ఆ ఐలాండ్ నుంచే ఆ ఆయిల్ సరఫరా అవుతుంది. మనం రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఆ మ్యాప్ని చూడొచ్చు. ఆ మ్యాప్లో ఇరాన్ నుంచి కొంత దూరంలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్కి సంబంధించిన ఏరియల్ వ్యూని ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. ఇటు గతంలో అమెరికా అక్కడున్న మిలిటరీ పోస్టులను టార్గెట్ చేసుకుంటూ వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ దాడులను నిర్వహించింది.